ఎలాంటి ప్రార్థనలు? నీతిమంతుల విజ్ఞాపన దేవుడు ఆలకిస్తాడు. నీతిమంతుల విజ్ఞాపన దేవుడికి ఆనందకరం. నీతిమంతుల వెలుగు తేజరిల్లుతుంది. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది. నీతిమంతులు ఎల్లప్పుడూ వారు తేజరిల్లుతూనే ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి నీతిమంతుల ప్రార్థన నువ్వు చేయాలి అంటే ఇంకా నీ హృదయంలో పాపము లక్ష్యం చేసావా? ఇంకా నీ హృదయంలో ఏ పాపాన్ని దాచిపెట్టుకున్నావు? ఇంకా ఏ పాపములకు చోటించావు? అపవాది అంటాడు, అపవాదికి చోటు ఇవ్వకుడి అని దేవుడి వాక్యం మాట్లాడుతుంది. మరి అపవాదికి చోటు ఇవ్వడం అంటే ఏదో ఒక పాపానికి నువ్వు తావిచ్చావు, ఏదో ఒక పాపం నీ హృదయంలో దాచుతున్నావు. ఇది పాపం కాదనుకుంటున్నావు, కానీ అదే నీ అభివృద్ధికి ఆటంకం, అదే నీ ఆర్థిక నష్టానికి ఆటంకం, అదే నీ అస్వస్థతకి కారణం, అదే నీ యొక్క అభివృద్ధికి, నీ పిల్లల భవిష్యత్తుకి ఆటంకంగా ఉన్న పాపాన్ని ఈ రాత్రి నువ్వు విడిచిపెడతావా? నువ్వు ఒప్పుకోగలుగుతావా? శంకర్ వలె ఆ పాపాన్ని విడిచిపెట్టి, శంకర్ వలె ఆ పాపాన్ని ఇదిగో ఏదైతే నీ హృదయంలో దాచిపడిందో, దావీదు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపమును లక్ష్యం చేసినట్లా ప్రభు నా మనవి వినడు. వినని ప్రార్థనలు ఎన్ని చేస్తేమి, వినని వానికి వలు పెట్టుకుంటే ఎంతమందికి వలు పెడితేమి, వినని వానికి ఎన్నిసార్లు వలు పెడతా, మరలా ఆలకించిన వారికి ఎన్నిసార్లు వలు పెడతా? వినని ప్రార్థనలు, దేవుడు వినని ప్రార్థనలు ఎన్ని చేస్తావు? ఉపయోగం ఏంటి? ప్రభు నీ మనవి వినాలి. ప్రభు నీ జీవితంలో ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థనకు ప్రతిఫలం ఇవ్వాలి అని నువ్వు కోరుకున్నట్లయితే శంకరిలాగా ప్రార్థన చేయి. నీలో దాచబడిన పాపం ఏమిటి? కోపం ఉందా ఎవరి మీదైనా? అసూయ పడుతున్నావా ఎవరిని చూసైనా? ఇంక ఏదైనా నువ్వు హృదయంలో దాచుకున్నావా? పోకిరి మాటలు, సరసోక్తులు, వ్యక్తమైనటువంటివి, బూతు మాటలు, ఇవన్నీ కూడా నీ లోపల నేను అనుకుంటున్నావు. నేను రక్షించబడ్డాను, పవిత్రుడను, నేను మంచివాడిని, నేను మంచిదానను అని అనుకుంటున్నావేమో. కానీ దేవునికి ఇష్టం లేని కార్యము నీ నోట్లో ఉంది, నీ హృదయంలో ఉంది. ప్రభు నీ ప్రార్థన ఎలా ఉంచాడు? స్వస్థత ఎలా కలుగుతుంది? స్వస్థత ఎలా కలుగుతుంది? క్షేమం ఎలా వస్తుంది? దీవెన ఎలా కలుగుతుంది? నోరు తెరిస్తే అపవిత్రమైన అబద్ధమైన మాటలు, ఒక్కడు వాస్తవం చెప్పడు, యథార్థంగా ఒక్కడు చెప్పడు, యథార్థం మాట్లాడు. కార్యం ఎలా జరుగుతుంది? అద్భుతాలు ఎలా జరుగుతాయి? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థవంతుల ఇల్లు నిలుస్తుంది. యథార్థవంతులకు దేవుడు తోడుగా నిలుస్తాడు. మరి నీ జీవితంలో అలాంటి ఉపకారము దేవుడు నీకు తోడుగా ఉండి నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను ప్రభు ఆశీర్వదించాలి అంటే యథార్థత లేకుండా, విశ్వాసం లేకుండా నువ్వు ఎప్పుడు చెప్పండి